అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మహేంద్ర హాస్పిటల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు ఏఎంఆర్ వీక్ నవంబర్ 18 నుంచి 24 వరకు భారతదేశం మొత్తం హ్యాండ్ వాష్ టెక్నిక్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అందరు డాక్టర్స్, మెడికల్ స్టాఫ్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. దాంట్లో భాగంగానే ఈరోజు మహేంద్ర హాస్పిటల్లోనే మనం ఈరోజు అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అసలు హ్యాండ్ వాష్ టెక్నిక్ ఎందుకు అనేది ఐఎంఏ జరపడం జరిగిందండి. దాంట్లో క్లీన్ హ్యాండ్స్ వల్ల లెస్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయండి. ఇన్ఫెక్షన్స్ తగ్గడం వల్ల లెస్ యాంటీబయాటిక్ యూజ్ జరుగుతుందండి. యాంటీబయాటిక్స్ యూజ్ తగ్గడం వల్ల నేషనల్ స్టాండర్డింగ్ జరుగుతుంది. ఇది ఐఎంఏ వారు పిలుపు మేరకు ప్రజలందరూ అవగాహన కోసం అనేది ఈరోజు భారతదేశం మొత్తం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి. దాంట్లో భాగంగానే ఈరోజు మనందరం కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు ఐఎంఏ వాళ్ళు పిలుపు మేరకు ఏం చేశారంటే ఏదో ఒకటి మా కార్యక్రమం చేసి ఏఎంఆర్ హ్యాష్ ట్యాగ్ మీద, లేదంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ట్యాగ్ మీద, లేకపోతే హ్యాండ్ వాష్ ఫర్ హెల్త్ అనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీ ద్వారా వాళ్ళ తరఫు స్టేటస్ పెట్టమని జరిగిందండి. హ్యాండ్ వాష్ టెక్నిక్ గురించి మా పిల్లలు చిన్న నృత్య ప్రదర్శన కూడా చేయడం జరుగుతుందండి. ప్రత్యేకంగా ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అంటే మన భారతదేశం డెవలపింగ్ కంట్రీస్లో హ్యాండ్ వాష్ టెక్నిక్స్ సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్ మన ఇండియాలో ఓరోఫీకల్ అంటే చేతుల నుంచి నోటిలోకి వచ్చే భాగంగానే ఉంటుందండి, ఫీకో వాళ్ళ కంటామినేషన్ ద్వారా. దీని మీద అవగాహన ఉంది. హ్యాండ్ వాష్ టెక్నిక్స్ ప్రాపర్గా పాటించినప్పుడు చాలా వరకు మనం ఈ జబ్బు నుంచి ముందుగా ప్రివెంట్ చేసుకోవడం భాగంగానే ఈరోజు భారతదేశం మొత్తం ఐఎంఏ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపడుతుందండి. దాంట్లో భాగంగానే ఈరోజు విజయనగరంలో మా మహేంద్ర హాస్పిటల్ నుంచి కూడా చేయడం జరుగుతుంది. అందరూ హ్యాండ్ వాష్ టెక్నిక్ మీద అవగాహన పెంచుకొని, ఇన్ఫెక్షన్స్ తగ్గించుకొని, యాంటీబయాటిక్ యూజెస్ తగ్గించుకొని మనం నేషనల్ స్ట్రెంత్ చేయాలి. హెల్దీ మ్యాన్ డెవలప్ టు హెల్దీ నేషన్ అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.